ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు. వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలేను. ప్రియులారా, మనము సంఖ్యాకాండం ఉపోద్ఘాతాన్ని ఆలోచన చేశాం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయానికి ఒక శీర్షిక మనం పెట్టుకోగలిగితే లెక్కింపబడిన ఇశ్రాయేలీయులు. లెక్కించబడిన ఇశ్రాయేలీయులు అంటే వారి యొక్క సర్వ సమాజ సంఖ్యను వ్రాయు అని దేవుడు అన్నాడు. మొదటిసారి ఈ సంఖ్యను దేవుడు వ్రాయించాడు కదా, సర్వ సమాజ సంఖ్యను వ్రాయుము. అలాగే 26వ అధ్యాయములో రెండవసారి మరలా దేవుడు సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము అన్నాడు. అందుకే ఈ గ్రంథానికి సంఖ్యాకాండము అంటే వారు లెక్కించబడ్డారు, వారి సంఖ్య లెక్కించబడినది. మంచిది ప్రియులారా, ఈ అధ్యాయాన్ని మనము విభజన చేద్దాం. మొదటి 4 వచనాలు లెక్కించమని దేవుని ఆజ్ఞ. మొదటి 4 వచనాలు లెక్కించమని దేవుని ఆజ్ఞ. 5 నుండి 19 వచనాలు 12 గోత్రముల పెద్దలు. 12 గోత్రముల పెద్దలు. లెక్కించబడిన పెద్దలు అని కూడా మనం చెప్పుకోవచ్చు. లెక్కించబడిన పెద్దలు. 20 నుండి 46 వరకు లెక్కించబడిన వారి సంఖ్య అంటే 12 గోత్రముల వారి ప్రజా సంఖ్య. అక్కడేమో పెద్దలను గురించి మనం చెప్పుకున్నాం, ఇక్కడేమో ప్రజా సంఖ్య, 12 గోత్రముల ప్రజా సంఖ్య. 47 నుండి 54 వరకు లెక్కించబడని లేవీయులు అంటే లేవీయులు వారు లెక్కించబడకూడదు అన్నాడు దేవుడు. సరే, వీటి పాఠాలను మనం ఆలోచన చేద్దాం. ఈ మొదటి 4 వచనాల్లో దేవుడు తన ప్రజలను అరణ్యములో లెక్కించాడు. సరే, మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీ సీనాయి అరణ్యమందలి. దేవుడు కొన్నిసార్లు తన ప్రజలు ఇశ్రాయేలీయులను అరణ్యము గుండా ఎందుకు తీసుకుని వెళ్ళాడు? వారు బయలుదేరినటువంటి సమయం చెప్పబడింది మొదటి వచనములో. 2వ సంవత్సరం 2వ నెల మొదటి తేదీని. అంటే వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఇక్కడికి 1 సంవత్సరం అయిపోయింది, లేదా 2 సంవత్సరాలు అయిపోయాయి. 2వ సంవత్సరం 2 సంవత్సరాలు. దేవుడు ఆయన యూదులతో ఇశ్రాయేలు ప్రజలతో నివసించటానికి గుడారాన్ని నిర్మించమన్నాడు. నిర్గమాకాండం 40వ అధ్యాయం వారు నిర్మించారు కదా. ఈ సంఖ్యను లెక్కించుట 2వ సంవత్సరము 2వ నెల 2 దైవ గ్రంథమైన బైబిల్లో ఈ 2 అనే సంఖ్యను మనము గమనించినప్పుడు సాక్ష్యమునకు గుర్తుగా ఉన్నది. 2 సాక్షుల నోటి మాట ద్వారా ఏదైనా స్థిరపరచబడును అని ద్వితీయోపదేశకాండములో 19వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయములో చెప్పబడి ఉన్నది కదా. దేవుడు 10 ఆజ్ఞలను ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చినప్పుడు కూడా 2 పలకలను, ఒకే పలక మీద 10 ఆజ్ఞలు రాయవచ్చు. ఎందుకు రాయలేదు దేవుడు కదా? 2 అనేది సాక్ష్యమునకు గుర్తుగా ఉన్నది. అరణ్యములో దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు? అరణ్యములో కదా దేవుడు తన వాగ్దానములను
వారు నమ్ముట కొరకై దేవుని ప్రజలను ఆయన అరణ్యములో నడిపించేవాడు. అరణ్యం. మనం కూడా ఈ అరణ్యములో జీవిస్తున్నాం. అరణ్యములో అరణ్యములో మనం జీవిస్తూ ఉండగా ఈ లోకములో మనము ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. మన ప్రభువు ఆయన మనతో కూడా ఉన్నవాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనములో ఏలయనగా మనం మరలా భయపడుటకు ఆ మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. కాబట్టి ఈ విశ్వాసము అనేది మన జీవితాల్లో ఆయన నేర్పించుట కొరకు ఈ అరణ్య యాత్రలో విశ్వాసములో ఎదుగుదల. విశ్వాసము గల జీవితం దేవుణ్ణి సంతోషపెట్టేది. విశ్వాసము లేని జీవితం దేవుణ్ణి దుఃఖపరిచేది. అరణ్యములో కష్టాలున్నాయి. కష్టాల గుండా వెళ్ళాలి. దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేశామా తద్వారా నష్టాన్ని కొని మనము తెచ్చుకుంటాం. సరే, 2వ వచనం మనము గమనిస్తూ ఉండగా 2 నుండి 4 వచనాలు దేవుడు లెక్కించమని ఆయన ఆజ్ఞను ఇచ్చాడు. ఈ జనసంఖ్య కొరకు దేవుని యొక్క ఆజ్ఞలు అంటే ఎందుకు దేవుడు లెక్కించమన్నాడు? ఈ జనసంఖ్యను సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము అన్నాడు 2వ వచనములో. ఒకటి, దేవుడు తన ప్రజలను ఆయన శ్రద్ధ గలవాడు. తన ప్రజల విషయములో ఆయన శ్రద్ధ గలవాడు అని వారికి జ్ఞాపకం చేయడానికి కదా దేవుడు లెక్కించమన్నాడు. మన ప్రతి తల వెంట్రుకను కూడా ఆయన ఎరిగినవాడు. ఈ లోకములో మనకేం కావాలో ఆయన ఎరిగినవాడు కదా. నాడు యాజకులు మొదటిసారి ఈ జనసంఖ్యను వారు లెక్కించారు. యాజకులు సాధారణ జనాభాను లెక్కించారు. ఎందుకు లెక్కించాలి? యాజకులు ఎందుకు లెక్కించాలి? ఈ అహరోను మిగతా యాజకులు ఈ సాధారణ ప్రజలను, ఎందుకంటే ఈ ప్రజల కొరకు వారు ప్రార్థించాలి, వారు యాజకత్వము చేయాలి, వారు ధూపాన్ని వేయాలి. వారి ప్రజలు ఎవరో వారికి తెలియకపోతే వారి అవసరాలు తీర్చటం వారికి భారంగా ఉంటుంది. ప్రియులారా, ఈనాడు కూడా కృత నిబంధనలో మనము యాజకులం. పేతురు మొదటి పత్రిక 2:5 పరిశుద్ధ యాజకులం. పేతురు మొదటి పత్రిక 2:9 రాజులైన యాజకులం కదా. మన జీవితాలు సంఘాలలోనికి వచ్చేవారు, బయటికి వెళ్ళేవారు, వారి పేర్లు, వారి సమస్యలు మనకు తెలియకపోతే వారిని గురించి మనం శ్రద్ధ వహించగలమా? దేవుడు వారిని శ్రద్ధ వహించటానికి లెక్కించమన్నాడు. మాత్రమే కాదు, వారు ఎలాంటి వారుగా ఉండాలట? 3వ వచనం చూడండి. 3వ వచనములో ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అన్నాడు. వారు పోరాడేవారుగా ఉండాలి. ఇక్కడ 3వ వచనంలో ఒక థాట్ ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. వీరెవరు? 20 ఏండ్లకు పైప్రాయము గలవారు అనగా వీరు యవ్వన కాలములో వారు లెక్కించబడిన వారు. వీరు ఎవరు అంటే సైన్యముగా వెళ్ళువారు అన్నారు. వీరు యోధులు, పోరాడేవారు. మొదటి వచనములో ఐగుప్తు నుండి వారు ప్రయాణమైన వారు, యాత్రికులుగా ఉన్నవారు. ప్రియులారా, వీరు లెక్కించబడాలి కదా. ఐగుప్తు నుండి వారితో పాటు ఒక మిశ్రిత జనము కూడా బయలుదేరింది. మిశ్రిత జనం కదా. 12వ అధ్యాయం నిర్గమాకాండములో వారు బయలుదేరుతూ ఉండగా వారితో పాటు కొందరు బయలుదేరారు, ఇశ్రాయేలీయులు కానివారు కదా. వీరు పోరాడగలరా? ఈ 12 గోత్రముల వారు వారసత్వము గలవారు. ఈ మిశ్రిత జనం వారికి వారసత్వము లేదు, పోరాడే లక్షణం కదా. పోరాడటము కొరకు, సైన్యముగా ఉండుట కొరకు, ఆయుధములను దూయుట కొరకు వారిని లెక్కించమన్నాడు. ఆయన సైన్యములో
భాగముగా. ప్రియులారా, ఈనాడు క్రొత్త నిబంధనలో మన ప్రభువు ఆయన సేనాధిపతిగా ఉండగా మనము ఆయన సైన్యములో సైనికులం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో ఏమన్నాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. కదా, సైన్యములో ఈ సైనికులకు ఇవ్వబడినటువంటి ఏకైక ఖడ్గం దేవుని వాక్యం అనే ఖడ్గం. దేవుని వాక్యం అనే ఖడ్గమును వారు దూయగలవారుగా ఉండాలి. మాత్రమే కాదు, చూడండి ఎందుకు దేవుడు వీరిని లెక్కించమన్నాడు అని మనం ఆలోచన చేస్తే మరొక ఆలోచన 3వ వచనములోని మనము గమనిద్దాం. ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా మీ పితరుల కుటుంబములలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. అది ఎందుకు లెక్కించమన్నాడు ఈ సర్వ సమాజ సంఖ్యను? దేవుడు ఈ ప్రజలు తన ఇష్టాన్ని అనుసరించేవారుగా ఉన్నారా లేరా అని వారిని పరీక్షించుట కొరకు ఆయన వారిని లెక్కించమన్నాడు. అరణ్య యాత్రలో ప్రియులారా, దేవుడు వారికి ఒక కాపరి వలె ఆయన వారిని కాపాడినవాడు కదా. ఈ సంఖ్యాకాండము అనే మాట హీబ్రూ భాషలో అరణ్యములో అనే మాటను మనం గతంలోనే గమనించాం. బమిద్బార్ అనేటువంటి హీబ్రూ శీర్షిక ఉంటుంది. అరణ్యములో దేవుడు మనకు కాపరి వలె ఉండేవాడు. ఆయన కాపరి, ఇశ్రాయేలీయుల కాపరి ఆయన. ఈ అరణ్యములో ప్రియులారా, దేవుడు మన పోషకుడుగా ఉన్నవాడు. ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించినవాడు, బండ నుండి నీటిని అనుగ్రహించినవాడు. అదనాడు ఇశ్రాయేలు జనాంగం ఫరో నుండి అరణ్యములోనికి పారిపోయినప్పుడు, అరణ్యములో ఉన్నప్పుడు దేవుడు యూదులకు పగటివేళ మేఘ స్తంభముగా ఉన్నాడు, రాత్రివేళ అగ్ని స్తంభముగా ఆయన ఉన్నాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21వ వచనములో అరణ్య యాత్రలు ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన పోషకుడు, ఆయనే మనలను రక్షించువాడు, దుష్టుని చేతిలో నుండి ఆయన కాపాడేవాడు. అరణ్యములో ఏమున్నాయి? పాములున్నాయి, తేళ్లున్నాయి, క్రూర మృగాలున్నాయి. వాటిలో నుండి ఆయన కాపాడేవాడు. ఈ అరణ్య యాత్రలో ఆయన మన సేనాధిపతి, అధికారి. అంటే మనము మన జీవితంలో ఆయన పైన మనం ఆధారపడాలి, ఆయన పైన మనం ఆధారపడాలి. అందుకే హోషేయ గ్రంథములో దేవుడు ఈ అరణ్య యాత్రను గురించి ఇలా ఆనాడు ఎఫ్రాయిము, ఇజ్రాయేలు ఉత్తర రాజ్యముతో దేవుడు మాట్లాడుతూ హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనములు ఏమన్నాడు? మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఆయన ఒక స్నేహితుని వలె ఇశ్రాయేలు ప్రజలను ఆయన కాపాడినవాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈనాడు ఆయన మనకు ఒక మంచి స్నేహితుడుగా ఆయన ఉన్నాడు. మొదటి 4 వచనాలను మనం ఆలోచన చేశాం. లెక్కించమని దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను చూశాం. తర్వాత చూడండి, 5 నుండి 19 వచనాలలో 5 నుండి 12 గోత్రముల పెద్దలను లెక్కించుట, 12 గోత్రముల పెద్దలను లెక్కించుట కదా. ఇక్కడ అనుభవము కలిగిన వారు పెద్దలు. మనము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏమనగా రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఏలీసూరు, షిమియోను గోత్రములో ఇలా 5వ వచనం నుండి మనము ఈ 19వ వచనం వరకు లేదా 16వ వచనం వరకు మనము గమనిస్తూ ఉండగా ఈ 12 గోత్రముల వారి యొక్క పెద్దల పేర్లు చెప్పబడ్డాయి. పాత నిబంధన కాలములో పేర్లు, వాటికి ఉన్నటువంటి అర్థము, అందులో ఉన్నటువంటి ఆత్మీయమైన పాఠము చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, పేరు అనేది
మనం ఊరకనే పిలిచేది కాదు కానీ చాలా అందులో పాఠం ఉన్నది. దేవుని పేరు వెనుక చాలా అర్థం ఉన్నది. అందుకే యెహోవా నామమును మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనములో పేరు అనగానే అందులో ఒక వ్యక్తి యొక్క స్వభావమును చూపించేది. పేరు అనగానే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతాలను చూపించేది. పేరు అనగానే ఆయన నైతిక జీవితమును చూపించేది. అది ఇక్కడ మనము ఈ పేర్లలో దాగి ఉన్నటువంటి అర్థములను మనము గమనిద్దాం. పేర్లలో దాగి ఉన్నటువంటి అర్థములు. ఇక్కడ కుటుంబములో ముఖ్యుణ్ణి గుర్తించాలి. ప్రతి గోత్రములో ఒక వ్యక్తిని, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, కానీ ప్రతి గోత్రములో ఒక పెద్దను వారు గుర్తించాలి. పెద్ద అనగానే అతడు బాధ్యత గలవాడు. పెద్ద అనగానే అతడు అవసరములను ఎరిగినవాడు. పెద్ద అనగానే తండ్రి మనస్సు గలవాడు. పెద్ద అనగానే మందకు పై మాదిరిగా ఉన్నవాడు. పెద్దలు అన్నాడు. 5వ వచనములో ఇక్కడ రూబేను గోత్రములో అన్నాడు. రూబేను, అదే రూబేను గోత్రములో ఏం పేరు? ఏలీసూరు అనేటువంటి పేరు. ఎలీజూరు అనే పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు ఒక రాయి అని అర్థం. దేవుడు ఒక రాయి. షెదేయిరు అనే మాటకు సర్వశక్తిమంతుడైన దేవుని అగ్ని. ప్రియులరా, మన రక్షణ కొరకు దేవుడు తనను ఆశ్రయించే వారికి ఆయన ఒక రాయిగా ఉన్నాడు. ఆయన ఒక శిలగా ఉన్నాడు. మాత్రమే కాదు, ఆయన అగ్ని వంటి వాడుగా ఉన్నాడు. ఆశ్రయించని వారు, చెడు మార్గములో ఉన్నవారు, వారి విషయములో ఆయన అగ్ని వంటి వాడు, కాల్చివేసేవాడు, తీర్పు తీర్చేవాడు. రూబేను గోత్రమును గురించి 6వ వచనములో సిమ్యోను గోత్రమును గురించి చెప్పాడు. ఈ సిమ్యోను గోత్రములో ఆ తెగను లేదా ఆ గోత్రమును, ఆ సైనికులను నడిపించటానికి దేవుడు ఒక పెద్దను నిర్ణయించాడు. ఆ పెద్ద ఎవరు? సురీషద్దై కుమారుడైన షెలుమియేలు అన్నాడు. షెలుమియేలును దేవుడు ఎన్నుకున్నాడు. షలోం ఏల్, దేవునితో శాంతి అని అర్థం. దేవునితో శాంతి. సురిషద్దాయి అనే ఈ మాటకు అర్థం ఏమిటంటే నా శిల సర్వశక్తిమంతుడు. ప్రియులారా, దేవుడు మనకు సమాధానమై ఉన్నాడు. ఒకప్పుడు సమాధానము లేని వారం. యేసు క్రీస్తు ద్వారా మనకు దేవునితో సమాధానం. రోమాపత్రిక 5వ అధ్యాయం 10వ వచనములో ఒక్కొక్క పేరుకు అర్థాన్ని మాత్రమే చూస్తూ మనం వెళ్ళిపోదాం. 7వ వచనములో యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అన్నాడు. నయస్సోను. అదే యూదా గోత్రములో నుండి దేవుడు నయస్సోనును ఆయన ఎన్నుకున్నాడు. నయస్సోను అనగా దైవికుడు, వివేచన గలవాడు అని అర్థం. వివేచన గలవాడు కదా. సైన్యమును నడిపించటానికి, యుద్ధ ప్రణాళికను వేయడానికి ఒక మంచి సైనికునికి ఏముండాలంటే జ్ఞాన వివేకములు కావాలి. జ్ఞాన వివేకములు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలెను. సమూయేలు దేవుణ్ణి అడిగాడు. సొలొమోను దేవుణ్ణి అడిగాడు. దేవుడు వారికి జ్ఞానమును ఆయన అనుగ్రహించినవాడు. తర్వాత 8వ వచనములో 4వ గోత్రం ఇస్సాకారు గోత్రములో సుయారు కుమారుడైన నెతనీయేలు కదా. కొత్త నిబంధనలో నెతనీయేలు దేవుని బహుమానం కదా. దేవుడు ఈ సాత్వికము గల వారికి ఆయన బహుమానం ఇచ్చేవాడు. బహుమానం ఎవరికి? దీనులకు ఆయన బహుమానం ఇచ్చేవాడు. తర్వాత చూడండి 5వ గోత్రం 9వ వచనములో జబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలియా అబ్బా
దేవుడు తండ్రి అని అర్థాన్ని మనం చూడగలం. దేవుడు తండ్రి. మీరు ఆలోచన చేయండి ఈ విషయాలను. ఒకప్పుడు మనము ఎవరి ఎవరి పిల్లలం? అపవాది సంతానం. అయితే ఈనాడు యేసు క్రీస్తు ప్రభువుని అంగీకరించుట ద్వారా ఆయన మనకు తండ్రి అయ్యాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించేనో చూడుడి, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి దేవుని మనమైన పిల్లలం. ఆయన మన తండ్రి. మనలను వారసులుగా చేసుకున్నాడు ఆయన. దత్తపుత్రాత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. తర్వాత 6వ గోత్రం యోసేపు సంతానమందు ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామ మనష్షే గోత్రములో పేదాసూరు కుమారుడైన గమాలియేలు. కదా ఇక్కడ 2 సంగతులు చెప్పబడ్డాయి. ఒకటి ఎఫ్రాయిము గోత్రము అన్నాడు. అతని అక్కడ ఒక పెద్ద ఎవరు అంటే ఎలీషామ. దేవుడు వినువాడు, షమా వినువాడు, సమూ వినువాడు. తర్వాత మనష్షే గోత్రములో నుండి మరొక పెద్దను దేవుడు ఎన్నుకున్నాడు, గమలీయేలు. దేవుడు ప్రతిఫలమిచ్చువాడు. దాటి వెళ్దాం. 11వ వచనంలో 8వ గోత్రం బెన్యామీను గోత్రములో గిద్యోని కుమారుడైన అబీదాను. అబ్బా దాన్ 2 పదాలు. నా తండ్రి న్యాయాధిపతి అని అర్థం. నా తండ్రి న్యాయము తీర్చువాడు. ప్రియులారా, దేవుడు న్యాయము తీర్చువాడు. ఆయన నీతిగల న్యాయాధిపతి. 9వ గోత్రం 12వ వచనములో దాను గోత్రములో అమీషద్దయి కుమారుడైన అహియేజరు అన్నాడు కదా. అహియేజరు అనే మాటకు సహాయము చేయు సహోదరుడు అని. యుద్ధరంగములో విజయము సాధించాలి అంటే ఒకడే పోరాడితే యుద్ధము విజయమును పొందలేరు. ఏం చేయాలి? సైనికులు తోటి సైనికులకు సహాయము చేయాలి. ఒకరి భారములను ఒకరు భరించాలి. ఒకరు పడిపోతూ ఉండగా వారి పక్షమున మరొకడు పోరాడాలి. పడిపోయిన వారిని లేపాలి. సహాయం. తర్వాత 13వ వచనములో 10వ గోత్రం ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు అనగా దేవుని సంఘటనలను, దేవుని యొక్క సంభవాలను ప్రజలకు వివరించాలి. యుద్ధరంగములో వారు ఉండగా ఓడిపోయే సమయంలో, ఫలానా సమయంలో మనం ఓడిపోతూ ఉండగా దేవుడు ఇలా విజయాన్ని ఇచ్చాడు కదా అని ఆ విజయాలను, దైవ సంభవాలను, దైవ సంఘటనలను వారికి వివరించేవాడుగా ఉండాలి. తర్వాత గాదు 14వ వచనంలో గాదు గోత్రములో వేలు కుమారుడైన ఎలీయాషాపు. దేవుడు జత చేయువాడు అని అర్థం. దేవుడు జత చేయువాడు కదా. దేవుడు ఒకరితో ఒకరిని పెనవేయువాడు, వారిని సంఘటితము చేయువాడు కదా. యుద్ధరంగములో సైనికులు ఏం చేయాలి? ఒకరినొకరు ఆనుకొని పోరాడాలి, ఆనుకొని కట్టాలి అన్నాడు. 12వ గోత్రములో నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి అన్నాడు. అహీరా అంటే చెడు యొక్క సహోదరుడు. సైన్యంలో పోరాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ చెడు చేసేటువంటి సైనికులు కూడా ఉంటారండి. అవతల శత్రువులకు మేలు చేస్తూ లోపలే ఉన్న సైనికులను సంహరించేవారు కదా. నేడు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, శత్రువులు, వారిని మోసము చేయకుండా మనము చూసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తర్వాత చూడండి 17 నుండి 19వ వచనం వరకు ఈ ఒక్కొక్క గోత్రమును దేవుడు లెక్కించమన్నాడు. 17 నుండి 19 వరకు కదా. ఆ యొక్క వంశములు ఏవో తెలుసుకోండి. ఆ వంశావళులు పేర్ల చేత వివరించబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని సర్వ సమాజమును కూర్చెను.
20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశములను బట్టి తమ తమ పితరుల కుటుంబములను తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను కదా. తమ వంశములను వారు తెలియజేయాలి. ఎందుకు? మేం ఫలానా వంశం, మా తండ్రి ఫలానా, మా పితరులు ఫలానా అని ఎందుకు సర్వ సమాజము ఎదుట వారు చెప్పాలి? ఎందుకు చెప్పాలి? వీరు ఐగుప్తులో నుండి వీరు బయలుదేరినప్పుడు ఎవరున్నారు? ఈ మిశ్రిత జనము ఉన్నారు. వారు ఏ గోత్రమో తెలియదు. అందుకే వారి గోత్రము తెలియజేయబడినప్పుడు వారు ఎవరికి చెందినవారు? నా ప్రజలా కారా? ప్రియులారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వంశావళి ఇదే. అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ప్రియులారా, ఒకప్పుడు మన వంశము ఏదైనా నేడు యేసుక్రీస్తు వంశావళిలో మనము చేర్చబడ్డాము. ఆయన కుమారులమయ్యాము. ఆయనకు మనము దత్తపుత్రులమయ్యాము. ఆయనకు మనము వారసులమయ్యాము. ఎవరైతే వారసులయ్యారో వారి మీద శిక్షావిధి లేదు. వారు రక్తము క్రింద దాటి వచ్చినవారు. గొర్రెపిల్ల రక్తము ద్వారబంధములకు పూయబడగా ఆ ద్వారబంధములలో నుండి, ఆ రక్తములో నుండి వారు దాటి వచ్చినవారు. ఇక శిక్షావిధి లేదు. అదేనాడు మనం దేవుని దత్తపుత్రులమా, దేవుని పిల్లలమా అయితే ప్రియులారా, మనము దాటి వచ్చిన వారము. రోమపత్రిక 8:1 ఏమనుంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవా, నేను యేసు క్రీస్తు వంశమునకు చెందిన వాడను అని మనము బహిరంగముగా సర్వ సమాజము ఎదుట మనము తెలియజేయవలసిన సాక్ష్యమును గురించి ఈ భాగములో వివరించబడినది. సాక్ష్యమిచ్చుట. సరే, 20 నుండి 46 వరకు 12 గోత్రముల వారి లెక్కించబడిన వారి లెక్క. ఏ గోత్రము ఎంతెంత మంది ఉన్నారు ఆ లెక్కను వివరించాడు. ప్రియులారా, ఇక్కడ ఒక్కొక్క పేరు మనం గమనిస్తున్నాం. రూబేను కుమారులు అన్నాడు. రూబేను ఆయన పేరుకున్న అర్థం మనం ఎరుగుదాం. పెద్ద కుమారుడు, అతని యొక్క దోషములు మనం ఎరుగుదాం. అతని ఎడల దేవుని కృపను మనము గమనించగలం. ప్రియులారా, వారి సంఖ్యను దేవుడు చెప్పాడు. ఇలా దాదాపుగా 46వ వచనము వరకు వారి సంఖ్య మొత్తము 6,03,550 అన్నాడు. తన యొక్క పేర్లు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి లక్షణం, అతనిలో ఉన్న బలహీనతలు, అతని ఎడల దేవుడు చూపిన కృప, కదా ఒక్కొక్క పేరు. రూబేను, సిమ్యోను, లేవి, గాదు, కదా వారి పేర్లకు ఉన్నటువంటి అర్థాలు. యూదా, కదా లేవి గోత్రము లెక్కించబడలేదు. ఇస్సాకారు, జబూలూను, ఎఫ్రాయిము, మనష్షే వారి జీవితంలో వారి ఒక్కొక్క కార్యమును బట్టి వారు లెక్కించబడిన వారి సంఖ్యను దేవుడు తేటగా వివరించాడు. వారి సంఖ్య, వారి యొక్క దోషములు, దేవుడు వారి ఎడల చూపించినటువంటి ఆశీర్వాదమును ఆయన చెప్పాడు. ఆశీర్వాదం, వారి సంఖ్యను ఆయన లెక్కించుట. 44వ వచనానికి వెళ్ళిపోదాం. వారు ఎంతమంది అనే సంఖ్యను మనము గమనించగలం. 26వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఈ మొదటి గోత్రముల వారి సంఖ్య ఎంత అంటే ఒక్కొక్కరిది. రెండవసారి లెక్కించబడినప్పుడు ఎవరి గోత్రముల సంఖ్య ఎంత? ఉదాహరణకు రూబేను గోత్రము సంఖ్య, వారు 1,300 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 26వ అధ్యాయానికి రాగానే వారు 1,800 మంది అయ్యారంటే ఆ అరణ్యములో వారు రాలిపోలేదు గాని అభివృద్ధి చెందారు. ఇలా మనము పాఠాలను మనము గమనించగలం. చూడండి, ఆఖరి భాగములో 44 నుండి 46 వరకు వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు,
అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పరచబడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారు 20 ఏండ్ల మొదలుకొని అభిప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇశ్రాయేలులందరూ లెక్కింపబడి 6,30,570 మంది అయిరి. అది వారి యొక్క సంఖ్యను దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీయులు శక్తివంతమైన దేశముగా చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. దేవుడు వాగ్దానం చేశాడు. యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తులో కేవలం ప్రారంభములో వారు 70 మంది మాత్రమే ఉండేవారు. ఈ 70 మంది కూడా నోవహు నుండి వచ్చినటువంటి 70 దేశాలను సూచిస్తూ ఉన్నాయి. ఈ 70 మందిని అరణ్యములో ఆయన నడిపించటానికి ముందు వారి సంఖ్య ఎంత, ఆ తర్వాత వాగ్దాన దేశములోనికి వెళ్ళిన తరువాత వారి సంఖ్య ఎంత, నేడు వారి సంఖ్య ఎంత, 7 ఏండ్ల శ్రమల కాలమునకు ముందు వారి సంఖ్య ఎంత, 1000 ఏండ్ల పరిపాలనలో వారి సంఖ్య ఎంత. దేవుడు తన వాగ్దానములను నెరవేర్చువాడు. వాగ్దానాలను నమ్మాలి, అందుకే లెక్కించమన్నాడు ఆయన. దేవుని వాగ్దానములు. పిల్లలు, మనం యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినట్లయితే మనం అబ్రహాముకు వారసులముగా చేయబడతాం. మీరు క్రీస్తుకు చెందిన వారైతే మీరు అబ్రహాము యొక్క వాగ్దాన వారసులు. ఆ వాగ్దానం మనకు చెందినది. దేవుని వాగ్దానం. పిల్లల, మనలను ఫలింపచేసేవాడు ఆయన, మనలను వృద్ధి చేయువాడు ఆయన. 47 నుండి 54 వరకు లెక్కించబడని లేవీయులు లెక్కించబడలేదు. లేవీయులను దేవుడు మిగతా 12 గోత్రముల వారితో కలిపి వారిని లెక్కించవద్దు అన్నాడు. చూడండి 47వ వచనం. లేవీయులు తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కించబడలేదు. నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు. 49లో వారి మొత్తములో వీరిని చేర్చకూడదు. ఎందుకు? కారణం ఏమిటి అంటే, దేవుడు ఈ లేవీయులను తన పరిచర్య కొరకు ప్రత్యేకపరచుకున్నవాడు కదా. వారిని నాకు వేరు చెయ్యండి, వారు నా కొరకు ఉన్నవారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన మనలను ఆయన లోకములో నుండి మనలను వేరు చేశాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం పేతురు తన మొదటి ప్రసంగములో మాట్లాడుతూ ఆ 3,000 మంది ప్రభువును అంగీకరించినప్పుడు 2వ అధ్యాయం 40వ వచనములో ఇంకా అనేకమైన సంగతులను మాట్లాడుతూ అనేకమైన విధములుగా అనేకమైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకించబడి మీరు ప్రత్యేకముగా ఉండండి, వారిలో నుండి బయలువెడలండి, మీరు వారిలో చేరకూడదు, మీరు నా కొరకు ప్రత్యేకించబడిన వారు. అయితే ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, అపోస్తల కార్యము 13వ అధ్యాయములోని 2వ అధ్యాయములో లోకములో నుండి తన ప్రజలైన విశ్వాసులను వేరు చేశాడు. 13వ అధ్యాయం మొదటి వచనము నుండి అంత్యోక్యలోనున్న సంఘములో కదా బర్నబా, సిమియోను, లూకియా కదా, మనయేను, సౌలు, వీళ్ళందరూ ప్రవక్తలు, బోధకులు ఉన్నారు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచూ ఉండగా 2వ వచనములో పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. లోకములో నుండి విశ్వాసులను ప్రత్యేకపరచగా విశ్వాసులలో నుండి తన పని కొరకు తన సేవకులను ఆయన ప్రత్యేకపరచుకున్నాడు. పౌలు, బర్నబాలను. అదే ఆనాడు యాజకులను దేవుడు ఎందుకు ప్రత్యేకపరిచాడు? వారి యొక్క పని ఏమిటి? చూడండి, ఇక్కడ సంఖ్యాకాండం 1వ అధ్యాయం 50వ వచనమును మనం చదువుకుందాం. నీవు సాక్ష్యపు గుడారము మీదను
దాని ఉపకరణములన్నిటి మీదను, దానిలో చేరిన అన్నిటి మీదను లేవీయులను నియమింపు. వారు మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. ఈ లేవీయుల యొక్క పని ఏమిటి అంటే, వారు మోయువారు, భారమును భరించు నాయకులు వారు, భారమును భరించువారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనందరి దోషములు అతని మీద మోపబడెను. యేసు ప్రభువారు మన భారములను భరించాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో స్తంభముల వంటి నాయకులు కొందరున్నారు. స్తంభములు భారములు భరించేవి. అందుకే దేవుడు వారిని నాకు ప్రత్యేక పరచుడి అన్నాడు. 51వ వచనం చూడండి. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను, దాని వేయవలెను. వేరే వారు దగ్గరికి, అంటే మందిరమును విప్పుట, మందిరమును వేయుట. అంటే ఈ మందిరము యొక్క ఉపకరణములను తాకగలిగిన వారు వారే, వేరొకరు తాకితే వారు మరణమవుతారు అన్నాడు. ఆనాడు సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం దావీదు దేవుని మందసాన్ని కొత్త ఎడ్ల బండి మీద ఆయన తెస్తూ ఉండగా ఉజ్జా చెయ్యి చాపినప్పుడు యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు అక్కడనే దేవుని మందసం ఎదుట చనిపోయెను. వీరు మాత్రమే తాకవలసిన వారు. 53వ వచనం చూడండి. 53వ వచనం ఇంకేమన్నాడు? ఇశ్రాయేలీయులు సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. వీళ్ళ అద్భుతమైన సంగతి కదా. సాక్ష్యపు గుడారమును కాపాడవలసినటువంటి బాధ్యత దేవుడు వీరికి అప్పగించాడు. కాపాడుట. పిల్లరా, ఈనాడు కూడా సంఘములో పెద్దలను దేవుడు ఎందుకు ఉంచాడంటే సంఘమును కాపాడవలసిన బాధ్యత. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు మిమ్మును అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్ మందను కాపాడండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు వస్తాయి, ఈడ్చుకొని పోవడానికి ప్రయత్నిస్తారు, వారిని కాపాడండి. ఇదిగో నేను కాపాడాను ఇంతవరకు. నేను రాత్రింబగళ్ళు కన్నీరు విడిచాను, మానక బుద్ధి చెప్పాను. ఇదిగో మీరు మెలకువగా ఉండండి. ప్రియులారా, దేవుని వాక్కు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. విధేయత. ఆజ్ఞాపించినవన్నీ చేయుట అనేది ఒక అద్భుతమైనటువంటి సంగతి కదా. నిర్గమాకాండం 40వ అధ్యాయములో మోషేకు దేవుడు ఆ గుడారమును నిర్మించమన్నప్పుడు 40వ అధ్యాయం 15వ వచనములో మోషే ఆ ప్రకారము చేసెను. ఇశ్రాయేలీయులు చేసిరి. వాటన్నిటిని అలాగుననే చేసెను. ఆయన మాట వినేవారు ఆయనకు కావాలి, ఆయనకు లోబడేవారు కావాలి. కొత్త నిబంధనలో కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనములో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనండి, అలాగు చేయండి. ఆజ్ఞాపించిన వాటన్నిటినీ తప్పకుండా ఇశ్రాయేలులు చేసిరి. అక్కడ కానా వివాహములో ఆయన మీతో చెప్పినట్లు చేయుడి, వారు చేసిరి, నీళ్లు ద్రాక్షారసమయ్యింది. మోషే ఆనాడు దేవుడు చెప్పినట్లుగా గుడారమును నిర్మించగా దేవుని మేఘము గుడారమును నింపెను. పిల్లల ఈనాడు కూడా ఆయన మాట చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున చేసి ఆయన ఆశీర్వాదమును పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.